ఇది మహారాష్ట్ర. చూడండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. రోడ్డు పక్కన చిన్న చిన్న పాకాలు, ఆ పాకాల పక్కనే వాళ్ళు పొలాలు. ఇది మన్మాడ్ నుంచి షిరిడి పోయే రోడ్డు. మన్మాడ్ నుంచి షిరిడి పోయే రోడ్డు. రాత్రి మన్మాడ్, హైదరాబాద్ నుంచి నేను మన్మాడ్ ట్రైన్కి వచ్చాను. మన్మాడ్ నుంచి షిరిడి వెళ్తున్నాను బస్సులో. బస్ రూట్లో ఉన్న పక్కన ఈ విలేజెస్ చూడండి, అక్కడ ఒకటి వేసుకొని పొలాల్లోనే ఇళ్ళు ఉంటాయి. చూడండి పొలాల్లోనే ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్లలో ఉండి పొలాలు పండిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా గేహు అంటే గోధుమలు పండిస్తారు. తర్వాత చెరుకు పండిస్తారు. నీటి వనరు ఉంటే చెరుకు పండిస్తారు. ఇక్కడ గార్డెన్స్ కూడా ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, అలాగే చెరుకు పండుతుంది, జామ తోటలు ఉన్నాయి. ఇక్కడ జామకాయ మంచి రుచిగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. కలకత్తా జామకాయ అంటారు కదా, పెద్ద పెద్ద జామకాయలు కాస్తాయి ఇక్కడ. కానీ ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటుంది. ఇదే విత్తనం తీసుకెళ్ళి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వేసినట్లయితే మీకు ఇంత రుచి రాదు. మరి అంటే ఈ భూమి యొక్క భూమికి బాగా సూట్ అయ్యి ఇక్కడ జామ మంచి రుచినిస్తుంది. అట్లాగే చెరుకు కూడా అంతే. చెరుకు ఎంత తీపిగా ఉంటుందంటే అంత తీపిగా ఉంటుంది. ఇదే మొక్క తీసుకెళ్ళి, అంటే ఒక గణుపు తీసుకెళ్ళి అక్కడ వేసుకుంటే అది వస్తుంది కదా మనకి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇంత టేస్ట్ ఉండదు, ఇంత రుచి ఉండదు, ఇంత తీయగా ఉండదు. అది అంటే ఈ భూమి బాగా సారవంతమైన భూమి. మహారాష్ట్రలో ఈ పర్టికులర్ ఏరియాలో మంచి సారవంతమైన భూమి ఉంటుంది. వీళ్ళకి వ్యవసాయం చేయటం అంతగా రాదు కనుక వీళ్ళు వెనక్కిపోతున్నారు. వీళ్ళకి ఎక్కువగా నోట్లో పొగాకు, అదే ఖైనీ, గుట్కాలు ఈ తినే అలవాట్లు ఎక్కువ ఉంటాయి. కానీ వెనకటి వాళ్ళు ఎవరు ఖైనీలు, గుట్కాలు తినరు. వీళ్ళు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం 75 దాటిపోయిన మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ టికెట్ లేకుండా బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇచ్చింది. అదేవిధంగా ఆడవాళ్ళు ఎవరు ఎక్కినా సరే ఫ్రీగా బస్సు ప్రయాణం చేయొచ్చు. ఇక్కడ సదుపాయం కలిగించారు. మగవాళ్ళకి మాత్రం 75 దాటాల్సిందే ఫ్రీ బస్సు ప్రయాణం చేయాలంటే. వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే చాలు. నా పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఇప్పుడు మీకు చూపిస్తాను. పెద్ద ఆయన కాదు, ఒక 2-3 ఉన్నారు 75 ఇయర్స్ దాటినోళ్ళు. వాళ్ళని 75 ఇయర్స్ దాటినోళ్ళు అంటే మీరు నమ్మరు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే అంత ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి ఒకసారి చూపిస్తాను నా బస్సులో ఆ పక్కన. వీళ్ళు ప్యూర్ మరాఠీ మాత్రమే మాట్లాడగలుగుతారు, హిందీ మాట్లాడలేరు. వాళ్ళు మరాఠీలో మాట్లాడితే నేను హిందీలో సమాధానం చెప్తే అర్థం చేసుకోగలుగుతున్నాడు, బట్ మరాఠీ మాత్రమే మాట్లాడుతున్నాడు.